సార్ నేను గౌరవ హరీష్ రావు గారితో పాటు టీఆర్ఎస్ గౌరవ శాసనసభ్యులందరినీ కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు సభా సాంప్రదాయాలను పాటించి ప్రత్యేకంగా డిమాండ్స్ జరుగుతూ ఉన్న సందర్భంలో చాలామంది శాసనసభ్యులు కూడా ఈ డిమాండ్స్లో పాల్గొనాలి, చర్చలో పాల్గొనాలి, వారి ఆలోచన చెప్పాలి, ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే విమర్శలు చేసే అవకాశం ఉంది. దీంట్లో తప్పులు ఒప్పులు ఎక్కడ జరిగినాయో సూచనలు ఇచ్చే విధంగా వారందరూ కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. ఈరోజు నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, స్పష్టంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఇప్పుడే మైనింగ్ మినిస్టర్ గారు చెప్పారు, డాక్టర్ వివేక్ గారు స్పష్టంగా చెప్పారు, ఎంక్వైరీ చేస్తాము, ఎంక్వైరీ చేసి తప్పకుండా ఎవరైతే తప్పు చేస్తారో వారిపైనే చర్య తీసుకుంటామని. ఈరోజు హర్ష కన్స్ట్రక్షన్ కు సంబంధించి అధ్యక్ష ఎక్కడ కూడా అక్రమంగా మరి మైనింగ్ జరగలేదు. డబ్బులు సీనియరేజ్ ఎంత కట్టాలో అంత కట్టిండ్రు, డబ్బులు ఎంత కట్టాలో అంత కట్టిండ్రు, ఏ విధమైన సంశయం లేదు. కానీ వందలాది కంపెనీస్ వారి ప్రభుత్వంలోనే ఈరోజు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా నడిపించిండ్రు. సమాధానం చెప్పమని వాళ్ళని వాళ్ళ ప్రభుత్వంలో జరిగినప్పుడు ఇప్పుడు కేవలం వ్యక్తిగతంగా ఒక్కరి టార్గెట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ సందర్భంలో నేను వారిని మరొక్కసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను, తప్పకుండా వారు చేసిన మరి ఆరోపణలను వెంటనే విత్డ్రా చేసుకోవాలి. వారు అడుగుతా ఉన్న ఏదైతే అంశం ఉందో దానికి తావులేదు అధ్యక్ష. ఈరోజు ఎంక్వైరీ చేస్తారని మొత్తం 10 సంవత్సరాలు 2014 నుంచి రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారని కూడా మంత్రి గారు సభాపక్షాన ఈరోజు మీ ముందట ప్రస్తావన చేయడం జరిగింది. ఆ వరంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది అధ్యక్ష. నేను దయచేసి గౌరవ సోదరులని, ఎందుకంటే వారు చాలా సీనియర్గా ఉన్నారు, శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నారు, అనేక ఆరోపణలు వస్తూ ఉంటాయి. అనేక ఆరోపణలకు సంబంధించిన అంశం విషయంలో వారు అడుగుతూ ఉన్నారు సభా కమిటీని వేయాలని, హౌస్ కమిటీని వేయాలని. ఈరోజు మేము పూర్తి స్థాయిలో వారు అడగకముందే మేమే మరి మంత్రి గారు ఎంక్వైరీ వేస్తామని చెప్పినాక తర్వాత కూడా దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో గౌరవ సభ్యులందరికీ కూడా నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారిని కోరుతా ఉన్నాను, ప్లీజ్ ఈరోజు సభను ఆర్డర్లో పెట్టే బాధ్యత వారిపైన కూడా ఉంటుంది. దాన్ని మరి చైర్కి కోఆపరేట్ చేస్తూ ఇతర సభ్యులు ఇప్పుడు పాల్వాయి హరీష్ గారు కూడా వారి డిస్కషన్ మొదలుపెట్టారు. వారితో పాటు కాంగ్రెస్, ఎంఐఎం మరి ఇతర సభ్యులు కూడా మాట్లాడేది ఉంది, సిపిఐ గౌరవ పెద్దలు మాట్లాడేది ఉంది. దాని అవకాశం ఇచ్చే విధంగా, ఎందుకంటే వారు ఎవరు మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేసినా అది కూడా తప్పైతే అధ్యక్ష. మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా మాట్లాడేది ఉంది, ఎంఐఎం వాళ్ళు మాట్లాడేది ఉంది, సిపిఐ మాట్లాడేది ఉంది, బీజేపీ వారు మాట్లాడుతూ ఉన్నారు. అందరి అవకాశాలు కూడా వారే తీసుకుంటాము, సభని ఇదే విధంగా నడుస్తామని సరికాదు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ అండ్ అపీల్ టు ఆల్ ద టీఆర్ఎస్ బీఆర్ఎస్ members of the legislative assembly to resume their seats. కూర్చోండి. మీరు దయచేసి హరీష్ రావు గారు మీ సభ్యులందరూ కూర్చోండి. మేము ఈ సీట్లలో కూర్చోండి. సాంబశివరావు గారు అధ్యక్ష, డిమాండ్స్ సంబంధించి ఎనర్జీ డిమాండ్ టేకప్ చేయాలి. కానీ సాంబశివరావు గారు ఒక్క నిమిషం. సీఎం గారు, చీఫ్ మినిస్టర్ సాంబశివరావు గారు మాట్లాడు. అధ్యక్ష, అసలు సమస్య పక్కదారి పట్టింది. వాస్తవంగా కూర్చోండి ప్లీజ్. వాస్తవంగా డిమాండ్స్ మీద మాట్లాడాలి. మైనింగ్కి ఎనర్జీకి సంబంధం లేదు, మైనింగ్కి పరిశ్రమలకు సంబంధం లేదు. మైనింగ్కి పరిశ్రమలకు సంబంధం ఉంటే పరిశ్రమలకు ఒక మంత్రి ఉండరు, మైనింగ్కి మరొక మంత్రి ఉండరు. కానీ
అసలు డిమాండ్ కాకుండా ఈ డిమాండ్ చేయటం అనేది అది అన్ఫెయిర్ ఒకటి. రెండోది, ఇక్కడ ఒక మంత్రి గారి పేరు తీసుకొచ్చారు, ఒక అంశాన్ని రైజ్ చేశారు. ఆ అంశాన్ని రైజ్ చేసినప్పుడు హౌస్ కమిటీ అనేది ప్రతిదానికి కూడా పరిష్కారం కాదు. నా అభిప్రాయం కూడా నేను చెప్తున్నాను. మేము ఆ రోజుల్లో బయ్యారం పైన పెద్ద ఇష్యూ చేశాం, కానీ హౌస్ కమిటీ వేయలేదు. కాకపోతే ఇప్పుడు వారు మంత్రివర్గంగా వారు స్పష్టంగా చెప్పారు విచారణ చేస్తామని. అంత పరిమితి అయితే మంచిది అనేది మా అభిప్రాయం. దయచేసి సభ్యులు వారు కూడా సహకరించాలి. ఎందువల్లంటే మేము అందరం కూడా మాట్లాడాలి అన్ని అంశాలపైన. వారిని కూడా మా బీఆర్ఎస్ మిత్రులు కూడా కోరుతా ఉన్నాను, తెగే వరకు లేకుండా వారేమో ఒక అంశం లేపితే 10 ఏళ్ల నుంచి అని అన్నారు. వారు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ఆ విధంగా ఎంక్వైరీ చేయించుకోవచ్చు తప్పితే ఇట్లా దాన్ని కొలాయి చేయొద్దని నేను కోరుతా ఉన్నాను. హరీష్ గారు ఒక్క నిమిషం మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఎంఐ स्पीकर साहब, रोज सुबह आकर रात तक बैठे, सब डिमांड्स के ऊपर बात करने का है. आप हाउस ऑर्डर में लेकर आए तो हम लोग को भी बात करना है, हमारी भी बात रखना है. सब लोग इंतजार कर रहे हैं, सब तैयारी कर आए डिमांड्स पे बात करने के लिए. तो आप ये कंट्रोल कर किसी भी तरीके से हाउस को ऑर्डर में लाइए और सब पार्टीज को हमारे को बोलने का मौका दीजिए. హరీష్ గారు ఇవాళ ఒక్కటే ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్